హాయ్ అండి, నమస్తే. నేను మహాలక్ష్మి. ఇవాళ మన వీడియోలో మన బ్లాగ్స్ వచ్చేసి ఇవాళ ఓల్డ్ కాయిన్స్, విటోరియో కాయిన్స్ అండి. ఇవాళ మిన్న వీడియో అయితే అదేనండి. వెళ్ళి విటోరియో కాయిన్స్ ఏమున్నాయి, ఏమి లేవు మన దగ్గర, ఇండియన్ కాయిన్సా, బయట అవుట్ ఆఫ్ కంట్రీ కాయిన్స్ అనేది మన వీడియోలో చూద్దాం. ఇదే దాంట్లో మనకి ఈ కాయిన్స్ అన్నీ కూడా నేను అన్నీ ఎప్పటి నుంచో దాచిపెట్టిన కాయిన్స్ అండి. చాలా బాగుంటాయి. నేను ఒక పాకెట్లా ఉంటుంది, ఎప్పటి నుంచో నేను దాచిపెడతాను. ఎన్నో సంవత్సరాలు అయిపోయినాయండి. నా దగ్గర అయితే కనుక కాయిన్స్ అనేది ఇలా పెట్టుకుని నేనైతే కనుక ఇలా పెట్టి రెడీ చేసుకుని నేను ఎప్పుడు దాస్తూ ఉంటాను. నా కాయిన్స్ చూసినప్పుడల్లా నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలియదు, కానీ చాలా హ్యాపీనెస్ ఉంటుంది. నేను కాయిన్స్ అన్నీ చూపిస్తాను. దాంట్లో ఒక్కో కాయిన్ మాత్రమే 1,00,000 మనకి 1,00,000 రూపీస్ ఇస్తానని చెప్పారు. నేను మెజెస్టిక్ తీసుకువెళ్ళాను. గ్రేటింగ్ చేస్తాక తీసుకెళ్ళిన కాడ వాళ్ళైతే అన్నారు 1,00,000 ఇస్తామన్నారండి. ఒక కాయిన్ మాత్రమే ఉంది. ఆ కాయిన్ ఏదనేది మీరు గెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక్కసారి గెస్ట్ చేసి చెప్పండి. దాంట్లో మీకు ఏ కాయిన్ అని తెలిస్తే చూద్దాం మీకు ఎంత తెలుస్తుందో. ఓల్డ్ కాయిన్ గురించి మీ ఎలా ఫ్రెష్నెస్ అనిపిస్తుందో మీకే తెలుస్తుంది. ఇవన్నీ చార్మినార్ ఓల్డ్ కాయిన్స్ చాలా ఉన్నాయండి. ఒకటైతే 25,000, ఇంకోటి 60,000, ఒక్కటి మాత్రమే 1,00,000 కాయిన్ ఉందండి. అది ఏదనేది మీరు ఖచ్చితంగా బాగా గమనించి మీరైతే కనుక ఖచ్చితంగా అదేంటనేది మీరు నాకు కామెంట్లో ఎన్నో లైన్లోది, 3 లైన్లోదా, ఫస్ట్ లైనా, సెకండ్ లైనా, థర్డ్ లైనా అనేది కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి, నాకు తెలిసిపోతుంది. సో ఎవరైనా కూడా గెస్ట్ చేసినట్లయితే మీకు మంచి ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా. ఇక్కడ రాణి, విటోరియో కాయిన్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయండి. మనకి చార్మినార్ ఉంటుంది కదా, చార్మినార్ కాయిన్ కానీ మనకి అన్నీ కూడా డిఫరెంట్ కాయిన్స్ ఉన్నాయి. దీంట్లోనే ఒరిజినలేనండి, ఏఈ డూప్లికేట్ అనేది లేదు. కానీ ఒక్కటి మాత్రమే 1,00,000 అన్నారంటే మెజెస్టిక్లో మీరే గెస్ చేయండి ఫ్రెండ్స్. 1,00,000 ఇస్తానన్నారంటే 1,00,000 అంటే దాంట్లో వాళ్ళకి వచ్చే కమిషన్ ఎంత ఉంటుందని మీరే చూడండి. గ్రేటింగ్ చేస్తానికి ఇస్తే ఇవన్నీ నీట్గా వచ్చేస్తాయి, మెరుస్తూ ఉంటాయి. సో వాళ్ళు గ్రేటింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు, కాయిన్స్ అనేది చేంజ్ చేసేస్తారు. సో ఆ తప్పు చేయకుండా మీకు మీ దగ్గర ఉన్న కాయిన్స్ దాచిపెట్టుకోండి. మంచి టైం వచ్చి ఎక్కడైనా సేలింగ్ జరిగేటప్పుడు మీరు సేల్ చేసుకోవచ్చు. నేను కూడా సేల్ చేస్తానండి. సో నేను దీంట్లో ఒక్క కాయినే ఉంది. నేను ఏదనేది నేను చెప్పను, మీరు గెస్ట్ చేయండి. సో 1,00,000 అడిగారు. అదే 1,00,000 ఎవరైనా తీసుకున్నట్టయితే మీకు తెలిసిన వాళ్ళైతే కనుక నేను ఖచ్చితంగా ఇక్కడికి మనకి వచ్చి అడిగితే కనుక నేను ఆ కాయిన్ అనేది సేల్ చేస్తాను. ఈ రేర్ కాయిన్స్ అండి ఎక్కువగా ఏమీ దొరకవు, చాలా తక్కువ ఉంటాయి, ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లా ఏ కాయిన్ అనేది గెస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా చాలామందికి కాయిన్ కలెక్షన్ అంటే చాలా ఇష్టపడతారు. కాయిన్ కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. దీని నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్లో చాలా వీడియోస్ చూసేదని మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు. సో 5 years ముందు నేను కాయిన్ కలెక్షన్ అనేది నాకు చాలా ఇష్టం. నోట్స్ కానీ, కాయిన్స్ కానీ, ఓల్డ్ కాయిన్స్ కానీ, లేదా లైన్ వేజ్ నెంబర్స్ కానీ చాలా ఇష్టం అన్నమాట. మీకు ఇష్టమా కాదనేది కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఓల్డ్ కాయిన్స్ కానీ, న్యూ నోట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఇష్టం అండి. డబ్బులంటే ఎవరికైనా ఇష్టమే. సో ఓల్డ్ కాయిన్స్ ఇలాగా అప్పుడప్పుడు మనకి విటోరియో కాయిన్స్ అటువంటివి అయితే ఇంకా ప్రాణం అండి నిజంగా. నాకు దగ్గరున్న డబ్బుల్నే నేను పదే చూసుకుంటాను. నేను నా డబ్బులతో హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. నేను అవి ఎక్కువ వాడినండి, చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుతాను. అందుబాటులో లేదు, నా దగ్గర డబ్బు లేదన్నప్పుడు మాత్రమే నా దగ్గర ఉన్న డబ్బుల్స్ వాడతాను తప్పితే ఈ విటోరియో కాయిన్స్ యూజ్ చేయనండి. అది టైం వచ్చినప్పుడు నేను అమ్మదామనే చూస్తున్నాను. ఒకటైతే 1,00,000 ఉంది, గెస్ట్ చేసి ఎవరికైనా కావాలితే ఖచ్చితంగా నేను అమ్ముతాను. మీకు ఎవరికైనా దీంట్లో నచ్చిన కాయిన్ నెంబర్స్ చూసుకోండి. ఎవరికైనా కావాలి అంటే మీరు మెసేజ్ చేయండి. అక్కడ మార్క్ చేసి ఏ కాయిన్ అయితే కావాలో నేను ఫోటో సెట్ చేశాను కాబట్టి ఆ ఫోటో సెట్ చేసింది మీకు ఎంత కావాలో నాకు ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి.
నేను ఎంతకి ఇవ్వాలో నేను చెప్తాను. మీకు ఎంతకి తీసుకోగలుగుతారో నాకు ఖచ్చితంగా మీరు మెసేజ్ పెట్టండి. దానికి రిప్లై ఖచ్చితంగా నేను వెంటనే రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కటి కూడా చాలా రియల్ కాయిన్ కాబట్టి నేను మరీ చెప్తున్నాను. ఇదేదో కొనుక్కొచ్చాను వీడియో కోసం కాదండి. నేను ఎప్పటి నుంచో దాచుకున్న కాయిన్సే. ఇప్పుడప్పుడే కాదండి, చాలా రోజులైంది. ఇవన్నీ కూడా వెండి కాయిన్స్, ఏదో స్టీల్ ఇవి అవి కట్ట కాదండి, వెండి. దాంట్లోనే బంగారంతో కలిసినవి కూడా ఉన్నాయి. బంగారం విత్తడి కంచుతో కూడా ఉన్నాయండి కాయిన్స్ అన్నీ. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, మీకే అర్థమైపోతుంది. క్లోజప్లో కూడా నేను లాస్ట్లో క్లోజప్లో కూడా మీకు తీసాను. అది కూడా ఒక్కసారి వీడియో చూడండి. క్లోజప్లో చేసిన వీడియోలో మీకు పూర్తిగా క్లోజప్లో ఏదైతే తీసానో మీకు లాస్ట్ వరకు చూస్తే లాస్ట్లో చాలా దగ్గరగా తీసానండి. ఆ కాయిన్స్ అన్నీ కూడా మీకు నెంబర్లు ఉంటాయి. నెంబర్లు చూసి మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు అది ఎప్పుడు ఓల్డ్ కాయినా న్యూ కాయినా అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఎప్పుడు కూడా ఈ కాయిన్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి. 1 lakh అని చెప్పాను కదా, ఖచ్చితంగా 1 lakh. ఎవరికైనా కావాలితే కనుక నేను అదే రేటుకి ఇచ్చేస్తాను. ఖచ్చితంగా ఒక్కసారి ఫుల్ వీడియో చూసి మీకు నచ్చింది, మీ కాయిన్ తీసుకుంటాము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మన ఈమెయిల్ ఐడి అయితే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, ఎప్పుడు కూడా మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్ వచ్చేసి ఇల్లంతా ఆనందమనే మన ఛానల్ అండి. ఈ బ్లాగ్స్లో అన్నీ ఆల్మోస్ట్ ఇలాగా కాయిన్స్ అన్నీ కూడా లైన్ వేజ్గా పెట్టుకుని చూసుకోండి. మీకు ఏ కాయిన్ కావాలి, ఏ ప్రైజెస్ తీసుకోగలుగుతారు అని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఇలా తీసుకుని కాయిన్స్ ఎక్కడైనా సేల్ పెట్టేటప్పుడు, ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు కూడా చాలా మనకి మంచి ప్రైజెస్కి అయితే వెళ్తాయండి. సో ఎవరికైనా కావాలి, నాకు ఈ కాయిన్ కావాలని ప్రత్యేకంగా ఆ డేట్ ఆఫ్ బర్త్డే కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, పుట్టినరోజు కావచ్చు, ఏదో ఒకటి ఉంటుందండి. అలాగే ఎవరికన్నా కావాల్సిన కాయిన్స్ కూడా దీంట్లో మీకు నచ్చిన కాయిన్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. మీకు ఎంత కావాలో కూడా కామెంట్ పెట్టండి. క్లోజప్లో ఒక ఫోటో పెడతాను, మీరు జూమ్ చేసి చూసుకున్నారంటే మీకు అర్థమైపోతుంది. సో ఇలాగా నచ్చిన కాయిన్స్ అనేది మనకి మెసేజ్ పెట్టండి. ఈ కాయిన్ అని మార్క్ చేశారంటే మాకు అర్థమైపోతుంది. లేదా చూడండి, ప్రతి ఒక్క కాయిన్ కూడా నేను ఇలా క్లోజప్లో తీసాను. మీకు అర్థం అవ్వకపోతే కనుక మరొకసారి మీరు కామెంట్ రూపంలో పెట్టారంటే కనుక ఏ కాయిన్ అనేది మీకు కామెంట్ పెడితే కనుక మళ్ళీ మీకు ఒకసారి కింద బాగా వీడియో తీసి పోస్ట్ చేయగలుగుతానండి. నేను లాస్ట్లో తీసాను. సో మా కోడలు తీసిన వీడియో అయితే కనుక అంత క్లోజప్గా తీయలేదు, ఏమీ అర్థం కావట్లేదు. నేను తీసిన వీడియో లాస్ట్లో మీకు పూర్తిగా అర్థమైపోతుందండి, తనకు తెలీదు. సో నేను తీసిన వీడియో అయితే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు మొత్తం క్లారిటీ వచ్చింది, నేను లాస్ట్లో పెట్టాను. అందుకే లాస్ట్ వరకు చూడండి అని చెప్తున్నాను మీకు. నేను పూర్తి వీడియో చూసినట్టయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై